గోపి గారు చెప్పండి, అసలు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? రాష్ట్ర ప్రజలకి, జనసేన కార్యకర్తలకి ఆయన ఏం సందేశం ఇచ్చారు? గొడవలు వచ్చినా కూడా భరించాలని చెప్పారా, లేకపోతే మళ్ళీ తప్పబడిపోయారని అంటున్నారు? ఇంకోసారి అసలు గొడవలు జరుగుతున్నమాట వాస్తవా కాదా? ఎందుకు వాళ్ళ బాలశౌరి గారే గట్టిగా మాట్లాడారు కదా, ఇదేనా గవర్నమెంట్ అంటే అని కూడా గట్టిగా ఆయన మాట్లాడారు. సో ఇవన్నీ నేపథ్యంలో మంగళగిరిలో గొడవ మనం ఎవరు మాట్లాడట్లేదని, పిఠాపురంలో మాట్లాడుతున్నారని, మనం ఎందుకు గొడవ పట్టమని ఇట్లే చాలా చాలా విచిత్రంగా మాట్లాడారు కదా. మీకేమనిపిస్తుంది? మధ్యలో విజయ్ ప్రస్తావన కూడా వచ్చింది, తమిళనాడు సీఎం ప్రస్తావన. సో ఓవరాల్గా మీ విశ్లేషణ ఏమిటి? నాగేశ్వర గారి ఇష్యూ కూడా ఆయన ఏదో రకంగా రైజ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక బాధ్యత ఉందండి ఆయన. ఎందుకంటే వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టారు, ఓడిపోయారు, పక్కన కాంగ్రెస్ లో కలిపేశారు, చేతులు దులుపుకున్నారు. ఈయన పార్టీ పెట్టాడు, 2014లో పోటీ చేయలేకపోయాడు, 2019లో గెలవలేకపోయాడు. సో ఈ పరిస్థితుల్లో ఎట్లయినా సరే గెలవాలి, అధికారంలో ఉండాలి అనేది ఆయన ఒక బలంగా తీర్మానించుకొని కూర్చున్నారు. సో అయితే ఆయన ఒంటరిగా గెలవలేదు కాబట్టి ఆయనకి తెలుగుదేశం మద్దతు కావాలి, అందువల్ల తెలుగుదేశం తోటి పోతున్నారు. చంద్రబాబు గారిని, లోకేష్ ని, తర్వాత దేవాంశని కూడా ఇంకో 15 ఏళ్ల పాటు ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రకటించేస్తున్నారు. సో ఆయన మోస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఏమవుతుంది అంటే తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులను అవమానించడం, లేకపోతే జనసేన కార్యకర్తలను కొట్టడం, తిట్టడం, ఇట్లాంటివన్నిటినీ జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన చూసి చూడనట్టు పోవాలి, వాటిని పట్టించుకోకూడదు అని చెప్తున్నారు. కానీ జనసేన నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ అవమానాలు మేము ఎక్కడ భరించాలి, తెలుగుదేశం నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారేమో అవమానాలను భరించండి, తట్టుకోండి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి జనసేన నాయకులు లేదా కార్యకర్తలు ఎంతకాలం ఈ అవమానాలు భరిస్తూ పవన్ కళ్యాణ్ వెనుక ఉంటారో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పద్ధతి అయితే మారేలాగా కనిపించడం లేదు. ఆయన అయితే తెలుగుదేశాన్ని భుజాన్ని మోసుకుంటూ తిరగడానికి ఆయన సిద్ధపడిపోయారు. మరి ఈ స్థాయిలో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి తెలుగుదేశం నాయకులకి, జనసేనకి. మరి ఆయన దాన్ని ఎట్లా సర్ది పెట్టుకొని సమన్వయంతో పార్టీని, కార్యకర్తలని, నాయకుల్ని నడిపిస్తారో తెలియదు. బహిరంగంగానే చాలా నాగేశ్వర గారి ఇష్యూలో ఆయన మాట్లాడిన దాని మీద మీరేమంటారు? ఆయన ఇప్పుడు ఆయన కులాల గురించి మాట్లాడడం అంటాడు, మా కులాల గురించే ప్రస్తావన తీసుకొస్తుంటాడు. నాగేశ్వర గారికి ఆయన బలమైన సోర్స్ ఉంది. నాగేశ్వర గారు ఈ ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన పాఠాలు చెప్తారు. సో ఈ ఐఏఎస్ చాలా మంది ఆయనతో కాంటాక్ట్ లో ఉంటారు. ఎవరు చెప్పారో, ఎవరు ఏ స్థాయిలోనో మొత్తం మీద ఆయనకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని ఆయన బయట పెట్టారు. ఏమి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని వీళ్ళు ఎందుకంటారు? ఆయన ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిని, అదే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడి మీ సంగతి ఏంటో తెలుస్తా అని ఆయన సవాల్ చేయలేదా? చేశారు కదా. సో ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు. సో ఆ పద్ధతిలోనే మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఇంతే ఉండొచ్చు. అది సమాచారం నాగేశ్వర్ గారికి తెలిసి ఉండొచ్చు, ఆయన మాట్లాడుండొచ్చు. అది నువ్వు మాట్లాడలేదు అనేది చెప్పు, నేను మాట్లాడలేదు, నేను అడగలేదు అని చెప్పు అంతే. అంతేగాని ఈ చెల్లు కబుర్లు మిగిలి అని అనవసరం కదా. అంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉంటే అంతగా కనపడదు. పోలీసులు ప్రయోగిస్తున్నారంటే ఆ పార్టీలో ఆ వాయిస్ అంత బలహీనంగా ఉన్నట్లు లెక్క అనమాట. వాళ్ళు భయపడిపోతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యలకి అంతగా భయపడాల్సిందే ఉంది. లేదు అట్లాంటిది ఏం జరగలేదంటే ఒక మాటతో అయిపోయేదానికి కేసు పెట్టి, వాళ్ళ మీద పెట్టి, మీడియా మీద పెట్టి, ఏందేందో విచిత్రంగా ఉంది. మరి ఎవరి తరఫున ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశం తరఫున ఈయనెందుకు సఫర్ అవ్వాలనుకుంటాడో ఏందో, ఈయనెందుకు అప్రతిష్ట అవుతున్నారో మనకి అర్థం కావట్లేదు. రైట్, వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఒక అపరిచితుడు వ్యాఖ్యలాగా ఉన్నాయి. అంటే ఆయన ఏం మాట్లాడాడు అంతకుముందు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, ఆయనకే అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ కార్యకర్తలకు అయితే అర్థం కాదు ఆయన మాట్లాడేది, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. లేకపోతే ఏమంటాడు ఆయన, దారిని పోయే ప్రతి ఒక్కడు రాలేద్దామంటే ఊరికే ఉండవు అంటాడు. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు దారిని పోయేవాడు అయితే మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? పాయింట్ నెంబర్ 1. దారిని పోయేవాడు ఎవడో నిజంగా మాట్లాడితే మీరు ఎందుకు కేసులు పెడతారు?
అతనికి దారిని పోయేవాడు ఏదో మాట్లాడుకుంటాడండి. ఇప్పుడు మన కింద కామెంట్లు తిడతా పెడతారు, లేకపోతే మిమ్మల్ని ఇప్పుడు కాలర్ ఏదో మాట్లాడాడు, మన అందరి మీద కేసులు పెడతావా? ఎవడో దారిని పోయాడు సమాధానం చెబుతాం, ఏదో మాట్లాడుకుంటాడు. పైగా దాదాపు 50 ఏళ్ళు 49వ సంవత్సరంలోకి వస్తున్నాను. ఇంత కెరీర్లో రాజకీయ అంశాల మీద కేసులు పెట్టిన ఏకైక చరిత్ర ఇప్పుడు చంద్రబాబు గారు గత ప్రభుత్వాల్లో కూడా ఇట్లా ఎప్పుడు జరగల. ఇప్పుడు ఎందుకు ఇంత ఆయన స్థాయి ఎందుకు ఇట్లా పడిపోతుందో అర్థం కాకుండా ఉంది. మరి అది ఎవరి ఎఫెక్ట్? పవన్ కళ్యాణ్ గారు అడిగితే పెట్టారా, లేకపోతే లోకేష్ గారి సలహానా, ఏం అర్థం కాకుండా ఉంది. దానివల్ల ప్రభుత్వానికే నష్టం తప్ప, సరే ఈ నాగేశ్వర గారికో ఇంకోళ్ళకో కొద్దిగా సమస్య ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా వాళ్ళక్కడ అప్రతిష్ట ఎంత బలహీనంగా లేకపోతే ఇటు పిచ్చి కేసులు పెడతారా? ఒకటి సార్, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే మనం కేసులు పెడుతున్నాము అని అంటే ఇంక ఈ ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేది అర్థమవుతుంది. రెండోది, మనం ఏమన్నా పోస్ట్ పెడితే అది ప్రజలకు రీచ్ కాకూడదని చెప్పి డిలీట్ చేపిస్తున్నారు. ఇక ఎంతకంటే దుర్మార్గమైనటువంటిది ఏముంటది అంటే వాళ్ళ తప్పులు బయట జనాలకు ఎక్స్పోజ్ కాకూడదు, భరించలేకపోతా ఉన్నారు. డెమోక్రసీలో అట్లా సాధ్యం కాదు. ఇదే పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద ఎన్ని ఆరోపణలు, అబ్బబ్బబ్బా పేపర్ తిరగేయాలంటేనే భయం వేసేది. ఇప్పటికీ కదా, ఇప్పటికి కూడా రోజు రాసే రాతలు అదే కదా. ఈయన కూడా 30,000 మహిళలు ఇవన్నీ చాలా చెప్పారు కదా. దాని గురించి అది వదంతా. ఇప్పుడు నాగేశ్వర గారిని వదంతులు మాట్లాడకూడదు అన్నారు, మంచిదే. మరి అది వదంతా కాదు, ఇప్పటికి తేల్చలేదు మరి. ఇప్పుడు ఈయన ఏదైనా మాట్లాడొచ్చు, ఈయన ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఈయన ఎవరినైనా ఎన్నైనా అనొచ్చు. అవతలాడు మాత్రం ఇది తప్పండి మీరు మాట్లాడుతుందంటే ఆయన ఓర్చుకోలేడు, కోపం వచ్చేస్తుంది విపరీతంగా పవన్ కళ్యాణ్కి. ఎట్ట కోపం వస్తుందంటే ఆయన డైరెక్ట్ కేసులు పెట్టేంత కోపం వస్తుంది. కేసులు పెట్టేంత కోపం రావడంతో పాటు ఆయన ఏమంటాడు, నేను కమాండర్ని, నన్ను మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, క్వశ్చన్ చేస్తాను అని అంటే మీరు బయటికి వెళ్ళిపోండి. జనసేన వాళ్ళకి ఆయన అల్టిమేటం ఇచ్చాడు నిన్న క్లియర్గా. ఆ ఉద్దేశంతో క్లియర్గా నన్ను ఎవరన్నా క్వశ్చన్ చేయాలని అనుకుంటే ఈ పార్టీలో మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి. ఇట్లా చెప్పిన నాయకుడు నాకు తెలిసి బహుశా ఈ దేశం కాదు ప్రపంచంలో ఎవడో కూడా తన కార్యకర్త క్వశ్చన్ చేస్తే కార్యకర్తను మెడబెట్టి గంటేస్తానని చెబుతున్నాడు డైరెక్ట్గా. ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళు కొడతారు, ఇంకో పక్క నువ్వు కొడతారంటున్నావు, లేదంటే నువ్వు కూడా వాళ్ళని వెళ్ళిపోమని చెబుతున్నావు. ఇదే ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు. అది విలేకరులైనా ఇంకొకరైనా ఎవరైనా ప్రశ్నించకూడదు. ఒకవేళ మీరు ప్రశ్నిస్తే కొమ్మినేని గారిని పేటీఎం అంటారు, లేదా ప్రొఫెసర్ నాగేశ్వరం పేటీఎం అంటారు, లేదా ఒక ఛానల్ క్వశ్చన్ చేసింది అనుకోండి దాన్ని పేటీఎం అంటారు. జనసేన కార్యకర్త క్వశ్చన్ చేశాడు అనుకోండి జనసేన, అతను కూడా పేటీఎంఏ. ఇక ఇంతకంటే జనసేనలోనే శత్రువులు ఉన్నారనే వ్యాఖ్య ఎందుకు చేసినట్లు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో ఏదైతే జరుగుతున్నటువంటి అవినీతి మీద, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అవినీతి మీద ఒక ఛానల్లో ఏదైతే ఒక న్యూస్ వచ్చిందంట, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి, దాన్ని ఇచ్చింది జనసేన వాళ్ళే అంట. టీవీలో లీక్లు ఇవ్వకూడదంట, టీవీలో లీక్లు ఇవ్వకూడదు, క్వశ్చన్ చేయకూడదు, అవినీతి జరుగుతున్నా ప్రశ్నించకూడదు. మనమేమో వెళ్ళి సీజ్ ద షిప్ అంటాం. సంవత్సరం అరేంది సీజ్ ద షిప్, నవంబర్ 2024 ఏదైతే సంవత్సరంన్నర షిప్ పోయింది, షిప్ పోయింది, బియ్యం పోయింది, మళ్ళీ షిప్ వచ్చింది, మళ్ళీ పోయింది, ఇప్పుడు 3వ టర్మ్ వెళ్తుంది ఆ షిప్. మరి మనం ఏం చేస్తున్నాం, అదే జిల్లాకి మంత్రిగా ఉండి ఆడికెళ్ళి ఫోటోలకు ఫోజులు ఎత్తున్నాం. రెండు, బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని క్వశ్చన్ చేశాడు. బీజేపీ వాళ్ళు అన్ని ఇంత జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని. బీజేపీ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు గారు నిన్న నాగేశ్వర గారిని కలిసే, లేకపోతే ఆయన సంఘీభావం చెప్పారు. అసలు ఇట్లాంటి కేసులు పెట్టడం అంటే ఆయన నిలదీశారు. ఇప్పుడు ఒకటి వాస్తవంగా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మేము కూడా కొంత విభేదిస్తున్నాం. దాంట్లో ఎందుకు, మేము ఎక్కడ బీజేపీతో మేము అంటకాగట్లా, బీజేపీతో మేము ఎటువంటి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ పొత్తు కానీ మాకు లేదు. సో కానీ వాళ్ళకెవరో అమిత్ షా అలా అన్నాడు అనే విషయం ఆయన చెప్పినప్పుడు అది ఆయనకున్న ఏ సోర్స్ ప్రకారం చెప్పారనేది ఆయనకే వదిలేస్తున్నాం దాన్ని, అంతే తప్ప మేము ఎక్కడ దాన్ని చేయాలి. కానీ వీళ్ళు ఆయన మీద పడి ఎట్లా పడ్డారని దారుణంగా ఆయన కండవా వేసేసి అఫీషియల్లో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పెట్టేసి వైసీపీ కండవా వేస్తారు. వీళ్ళకి అలవాటే, వీళ్ళకి వైసీపీ కండవాలు వేయించి, ఇప్పుడు ఆ సీమరాజు అనేవాడికి వైసీపీ కండవా వేయించి మాట్లాడిస్తారు. అట్టని వీళ్ళు ఎవరన్నా ఇది చేస్తే వాళ్ళకి ఇట్లా కండవాలు వేయటం ఇట్లని వీళ్ళకి అలవాటే. ఒక్క పాయింట్ ఇక్కడ మాత్రం క్లియర్గా, సార్ కులాలను రెచ్చగొట్టే గుణం ఏంటి బాబు మీ అందరికీ అని చెప్పి ఈయన అడుగుతున్నాడు. అసలు ఈయనే కదా, మీకు రాష్ట్రం అన్న భావన అవసరం లేదు, దేశం అన్న భావన లేకపోయినా పర్లా, కులం అనే భావన మాత్రం లేకపోతే ఎట్లా, నా కులవాడు నాకు ఓటు అయిపోతే ఎట్లా, మిగిలిన కులాలు ఆ కులస్తులకు వేయట్లేదా అని చెప్పి కులాన్ని రెచ్చగొట్టింది మనమే కదా. ఎక్కడో రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి దాని ఒక పిల్లాడిది ఇంకొకరికి సంబంధించి జరిగితే అక్కడ రెడ్లకి బీసీలకి గొడవ పెట్టింది మీ కూటమి పార్టీయే కదా, గొడవ పెట్టేటట్టుగా ప్రచారం చేసింది. ఒక మత్తు డాక్టరు పిచ్చెక్కి రోడ్డు మీద ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా పోలీసుల్ని, చంద్రబాబు నాయుడిని, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని బండబూతులు తిడితే అక్కడ కులం తీసుకొని వచ్చింది మనం ఇల్లే కదా. ఎక్కడో ఒకళ్ళ పర్సనల్ విషయాల మీద ఏమైనా జరిగితే దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు వీళ్ళని చంపారని చెప్పి కులాల గొడవలు తీసుకొచ్చింది ఇల్లే కదా. ఈయన మాత్రం ప్రశ్నించకూడదు సార్, ప్రశ్నిస్తే మీరు అందరూ పేటీఎం
సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేదు మీరు ప్రశ్నించారనుకోండి, ఏ పేటీఎం గాళ్ళు మీరు ఎవరు నన్ను ప్రశ్నించడానికి? నేనే ప్రశ్నించాలి, నేనే డబ్బులు తీసుకొని నేనే ప్రశ్నించాలి, అంత తప్ప మీరు ఎవరూ ప్రశ్నించకూడదు. రెండోది ఒకటైతే నిజం చెప్పాడు, అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎట్టొచ్చినాయి అని. అంతే, అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వస్తాయి అన్నాడు. మరి ఆడ ఉంది ఎవరు మీటింగ్ లో? అమిత్ షా. అని మళ్ళీ జరగలేదని కూడా చెబుతున్నారుగా. అని చెప్తున్నా, అపరిచితుడు గజని, ఆయన మర్చిపోతాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు, మళ్ళీ అదే మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా వచ్చినాయి అంటే అక్కడ ఉంది ఎవరు? మీరు, అమిత్ షా, నాదెండ్ల మనోహర్. కోర్ కమిటీలో జరిగినప్పుడు వచ్చిన ఈ మాట కూడా అన్నాడు సార్, అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వస్తాయి అని అడగటంతో పాటు అయితే మరి ఎవరు లీక్ చేశారు? మరి నాదెండ్ల మనోహర్దా? మరి మీరు సమాధానం చెప్పాలి కదా.